లేక్ షోర్ మాల్లో ఉన్న పార్క్ని ఈరోజు నేను ఎక్స్ప్లోర్ చేశానన్నమాట. సో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే అనేది మీతో షేర్ చేసుకుంటాను. సో ఈరోజు మార్నింగ్ ఫస్ట్ కోచింగ్ సెంటర్కి వెళ్ళడానికి అమీర్పేట్ వరకు బస్సులో వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక బస్ ఎక్కి కోచింగ్ సెంటర్ రీచ్ అయ్యాక ఎక్సెల్ చేపించారనమాట. అవ్వగానే మైత్రివనంకి వచ్చి బస్సులో ఇంటికి రిటర్న్ వచ్చేసాము. ఇంటికి వచ్చాక ఫ్రెష్ అప్ అయిపోయి లేక్ షోర్కి స్టార్ట్ అయ్యాము. సో లేక్ షోర్కి వెళ్ళిన తర్వాత చూడండి బయట వ్యూ ఎలా ఉందో. లోపల కూడా వ్యూ మాత్రం చాలా బాగుంది, చాలా పెద్దగా ఉందన్నమాట మాల్. ఇంకా ఒక్కొక్క ఫ్లోర్ అనేది మేము ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ప్రతి ఒక్క స్టోర్ చూస్తూ వెళ్తున్నాము. మొత్తం అన్ని బ్రాండెడ్ క్లోతింగ్, జ్యువెలరీ, ఏవైతే కిడ్స్ టాయ్స్ ఉంటాయో అవి, ఇంకా హోమ్ ఏవైతే ఎసెన్షియల్స్ ఉంటాయో అవి అన్నీ ఉన్నాయన్నమాట అక్కడ. సో మేము ఫస్ట్ ఏదైతే పార్క్ బ్యాక్ సైడ్ ఎంట్రీ ఉందో అక్కడ వెళ్ళిండే, అక్కడ ఎంట్రీ ఉండదంట. సో మళ్ళీ ఫ్రంట్కి వెళ్ళి ఎంటర్ అవ్వగానే వర్షం పడింది కొంచెం. ఆ తర్వాత చూడండి వ్యూ అనేది ఎంత బాగుందో. చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారు, చాలా బాగా ప్లాన్ చేశారు కూడా. ఇంకా కిడ్స్ కూడా మంచిగా ఆడుకోవచ్చు. 2 to 9 years ఎవరైతే కిడ్స్ ఉన్నారో వాళ్ళకి మంచిగా ఆడుకోవడానికి అక్కడ టాయ్స్ కూడా పెట్టినారు. మళ్ళీ పార్క్ మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేశాక మేము అక్కడ నుంచి బయటకు వచ్చి మాల్లో చూడడానికి వెళ్ళాము. సో ఇక్కడ టాయ్స్ ఉన్నాయి కదా అని స్టోర్లోకి వెళ్తే చాలా మంచి కలెక్షన్ ఉందన్నమాట. ఇక్కడ గిఫ్ట్స్ కూడా మంచిగా ఉన్నాయి. ఈ గిఫ్ట్ చూపిస్తున్నా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, అందుకే నేను చూపిస్తున్నా. సో మీకు ఎలా అనిపించింది చెప్పండి. ఆ తర్వాత బయటికి రిటర్న్ వచ్చేసాము. రిటర్న్ వచ్చిన తర్వాత బయట కూడా వ్యూ అనేది చాలా బాగుంది, పెయింటింగ్స్ అన్నీ బాగా వేశారు. అక్కడ నుంచి మళ్ళీ మెట్రో మీదకి వెళ్ళాము. మెట్రో మీద నుంచి కూడా నేను చూపిస్తున్నా చూడండి వ్యూ. సో మెట్రో ఎక్కిన తర్వాత అక్కడ మెట్రో మీద నవ్య ఎంటర్ప్రైజ్ అని చెప్పి ఒక షాప్ ఉంది. అక్కడ సమోసా తిన్నాము, కార్న్ది, చాలా బాగుంది. ఆ తర్వాత మెట్రో కోసం వెయిట్ చేసాము. ఎక్కిన తర్వాత మళ్ళీ ఎస్ఆర్ నగర్లో దిగి అక్కడ నుంచి మైత్రివనంకి వెళ్ళి ఇంటికి రిటర్న్ అయిపోయాం.